ఫ్రెండ్స్ నేనండి మీ ముందు మంచి వీడియోతో వస్తాను. ఇప్పటికి మేము వైజాగ్ వెళ్తాం. మార్నింగ్ 4 అవుతుంది. ఇంకా మార్నింగ్ లాగానే ఫిషెస్ చూస్తాను. మా ఫిష్ ట్యాంక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదేదో మా బాబుకి సర్ప్రైజ్గా తీసుకొచ్చా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా బాబు అయితే. మా పాప చూడని చెప్పింది ఇప్పుడు ఎలా ఉందో ఏంటి అని. అమ్మో అమ్మో అది చూపిస్తుంది. అసలు రాదంట ఫిషెస్ దగ్గర నుంచి. ఏది బాగుందంటే ఇది బాగుంది అది బాగుందని చూపిస్తుంది. ఫుడ్ వేయాలంట. ఈ 2 days ఫిషెస్ చూసుకోవడం నో ప్రాబ్లం. ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 4:30 అలా అయింది. మేము ఇక్కడ నుంచి వెళ్ళి దుర్గా టెంపుల్కి కూడా వెళ్ళాము. దుర్గమ్మ దగ్గర కూడా చెప్పి వెళ్ళాలి కాబట్టి టెంపుల్ నుంచి ఇక్కడ వాటికి మా మామయ్య గారిది డబ్బులు అడిగింది మా పాప. ఎందుకంటే ఆర్చి వెళ్తుందంటే అబ్బు ఇవ్వని అడుగుతుంది. తిరిగి ఇచ్చేస్తుంటే ఏడుస్తుంది. ఇవ్వద్దంటే బ్యాగ్లో పెట్టాలంట. చూడండి పిల్లలు ఎంత ముదిరైపోయారో. ఇంకా మేము మార్నింగ్ వెళ్ళి లేచి వినాయకుడి గుడికైనా దుర్గ గుడికి వెళ్ళాము. అంటే మేము మా సెంటిమెంట్ అది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అమ్మవారికి చెప్పి వెళ్ళడము. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. మా సెంటిమెంట్ అలా కాబట్టి మేము మార్నింగ్ లెక్కనే ఇంకా దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళిపోయి అటు నుంచి టెంపుల్ దర్శనం అన్నీ చేసేసుకొని రిటర్న్ అయిపోయాము. మేము వైజాగ్ అసలు వెళ్ళేది మోనిష్ కోసం. మోనిష్కి సముద్రం అంటే చాలా ఇష్టము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్ళకపోయాను. ఇంకా ఈసారన్నా ఖచ్చితంగా తీసుకెళ్దాం అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. అదొకటి నావీ డే ఉంది. కొంచెం ఫ్లైట్స్తో వాటితో ఎంజాయ్ చేస్తాడు బాబుకి, అన్నీ తెలుస్తాయని చెప్పన్నట్టు మేము స్టార్ట్ అయ్యాము. కానీ మేము అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. ఫుల్ వీడియోలో చెప్తే అసలు ఏం జరిగింది ఏంటి అసలు. కానీ మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం ఫ్రెండ్స్. కానీ బాగా జరిగింది. ట్రిప్ అయితే డిసప్పాయింట్ అవ్వలేదు. మేము అనుకున్నది జరగలేదని చెప్పి చిన్న డిసప్పాయింట్ అయ్యాము. ఇక మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. కానీ మాకు ఫస్ట్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు టైము ఒకటైతే మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఒక టైం అయింది. ఇది మేము సింహాచలం కూడా వైజాగ్ వెళ్ళేసరికి మేము ఈజీగా 3 అయిపోయినట్టుంది మాకు. ఇంకా మేము ఆగి వెళ్ళాము. అందువల్ల బాగా లేట్ అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి మేము సింహాచలం వెళ్ళాము వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి సింహాచలం వెళ్ళడానికి ముందు మేము ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం. నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ కానీ వెళ్దాం అనుకున్నాం. కానీ టైం అయిపోవడం వల్ల ఇంకా అవ్వదు అనుకొని ఇంకా సాయంకాలం 3కే దర్శనం చేసుకున్నాం. 3:30కి ఓపెన్ చేశారు. ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి మేము ఇంకా ఫోన్ లోపలికి తీసుకెళ్ళి వీడియో ఏం తీయలేదు. నేను సింహాచలం దర్శనం చేసుకుని కనక మహాలక్ష్మి అమ్మ టెంపుల్కి నేను అసలు వచ్చింది మెయిన్. మీకు తెలుసు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నాకు అమ్మవారు సెంటిమెంట్ అని చెప్పనేసి. కనక మహాలక్ష్మి టెంపుల్కి ఖచ్చితంగా వెళ్తాను నేను. వైజాగ్ వస్తే ఖచ్చితంగా నాకు అంత సెంటిమెంట్ అంటే. ఇంక ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్. సాటర్డే అవ్వడం వల్ల అందరూ వైజాగ్ జనం అంతా బయటే ఉన్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ అని, SIMR అని ఇక్కడ షాపింగ్ మాల్స్ ముందు. ఎందుకంటే పండగ సంక్రాంతి వస్తుంది కాబట్టి ఫుల్ రష్ ఉంది. ఇంకా మా కార్తో పని అవ్వదన్నట్టు మా ఫ్రెండ్స్ని అడిగి వెహికల్స్ తీసుకొని వెహికల్స్ మీద వెళ్ళిపోయాము. ఇదిగోండి కనక మహాలక్ష్మి టెంపుల్. నాకు చాలా పీస్ఫుల్ మైండ్ వస్తుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చానంటే. అది తెలియని ఒక బూస్టింగ్ వస్తుంది అమ్మవారి దగ్గరికి వెళ్తే. నెక్స్ట్ బూస్టింగ్ ఇచ్చేది ఏంటి వైజాగ్ బీచ్. చూసారా మేము వెళ్ళేసరికి 8 అయిపోయింది. నావీ డే రోజు మోనిష్కి చూపిద్దాము, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నట్టు తెలుస్తుంది. మోనిష్కి బాబుకి చాలా ఇష్టం కాబట్టి అన్నీ చూసి ఎంజాయ్ చేస్తాను అనుకుంటే తీరా మేము వెళ్ళేసరికి ఒక బోట్స్, ఒక లైట్ ఒక్కటే మిగిలింది. అన్నీ అయిపోయినాయి. అలాగే అన్నారు చాలామంది చెప్పి చాలా రష్ ఉండిద్ది, వెహికల్స్ లోపల పెట్టినవారు, చాలా దూరం నడవాలి, మీకు అవ్వదు అన్నారు. ఆ విధంగానే అయిపోయింది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఆ బోట్స్ లైట్ ఒకటే మిగిలింది. ఇంక మేము వెళ్ళేసరికి 8:30 to 9 అవుతుంది. మేము అక్కడ దగ్గర ఒక 1 hour టైం స్పెండ్ చేసాం. అంటే వాటర్లో దగ్గర జస్ట్ ప్రశాంతంగా పీస్ఫుల్ మైండ్తో పిల్లల్ని కూర్చోపెట్టి మేము కూడా అలా కూర్చొని ఆ వాటర్ని అలా చూస్తూ ఉన్నాము. మీరు ఎంతమంది సముద్రానికి వెళ్తే రాళ్ళు, స్టోన్స్ అవి తీసుకొస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా తెచ్చుకుంటే అది నాకు చాలా ఇష్టము తీసుకోవడం. చూసారా మొత్తం మేము వెళ్ళేసరికి డెకోర్ కూడా తీసేస్తున్నారు. సామాను అంతా ఇవన్నీ ఉంటాయి కదా నావీ వాళ్ళవి అవి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. రూమ్ తీసుకున్నాము. అంటే రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హౌస్కి వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మేము స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళేది చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని. ఫిషింగ్ హార్బర్ ఫ్రెండ్స్. ఏదో సరదాగా చూపిద్దాం మా తోటికోళ్ళకి, ఇవన్నీ చూడలేదు ఫస్ట్ టైం చూపిద్దామని వెళ్ళాము. ఎందుకు కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చింది సార్ ఎక్కువగా. కొంచెం ఎక్కువసేపు ఉండలేకపోయాము మేము. కొంచెం పైన బయటే వీడియోస్ తీసుకుని నేను లోపలికి వచ్చేసాను. ఎక్కువ లోపలికి వెళ్ళలేకపోయాము. ఇంకా డ్రై ఫిషెస్ చూస్తే మాత్రం ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడు తినబాకండి, అస్సలు బాగోట్లేదు. అది పెట్టడం ఇవి ఎండబెట్టారు ఇక్కడ వీళ్ళు. ఇవి కాదు, నేను ఇంకో దబరాలో చూసాను. ఒక దబరాలో ఉప్పు నానబెట్టి వేసి ఉంచారంట. అస్సలు
ఉండలేకపోయాం. ఏంటి ఫ్రెండ్స్ ఈసారి ఇంత రేట్లు చెప్తున్నారు, ఒక్కొక్క ఫ్రాన్స్ డబ్బా వచ్చి బుట్ట వచ్చి 11,000 అలా చెప్పారు. ఒకళ్ళైతే 3,000 చెప్పారు, ఒక 2,000 చెప్పారు. ఇంకా అయ్యే పని కదా, మాకు ఎలాగైనా మాకు టైం లేదు, మేము అందుకోసమని ఇంకా బయటకు వచ్చేసాం వంట చేసుకోవడానికి అవ్వదని. ఇంకా మార్నింగ్ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ మైండ్ కూడా అనిపించింది. ఇంకా మేము చూసుకొని మంచి ప్లేస్ దగ్గర పార్కింగ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాం బీచ్లోకి. చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్, మా బాబు కానీ నేను కానీ చాలా ఎంజాయ్ చేసాం ఈసారి బీచ్లో. ఇది నావీ వాళ్ళకి సంబంధించింది చూస్తారు కదా, దీన్ని పైకి తీసుకువెళ్తున్నారు ఫ్రెండ్స్. కానీ చాలా ఎంత ఇదిగా సింపుల్గా వాళ్ళు ఒక చిన్న టిక్తో పైకి వెళ్ళిపోయింది. అది అయితే ఈజీగా వీళ్ళు ఇటు సైడ్ నుంచి లాగుతున్నారు, ఎందుకంటే గోడకి తగలకుండా పైనుంచి దాంతో థ్రెడ్స్ కట్టేసి తీసేశారు. ఒక 5 minutesలో అయిపోయింది ఫ్రెండ్స్. కానీ వాళ్ళ కష్టం వాళ్ళకి ఉండిద్ది, కానీ చెప్తున్నా టెక్నిక్తో సింపుల్గా తీశారని చెప్పని, వాళ్ళు కష్టపడలేదని చెప్పి నేను మళ్ళీ నన్ను కామెంట్ చేయొద్దు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత బీచ్లో అయితే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఏమైందంటే బాబు వాటర్ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము అందరం వెళ్ళాం వాటర్లోకి. అసలు ఆగట్లేదు మేము వెళ్ళేంతవరకు కూడా, మాకన్నా ముందు పెరిగెత్తేస్తున్నాడు బీచ్లోకి. మేము ఇక్కడ అందరం విడివిడిగా రాగి జావ తాగాం, మార్నింగ్ చల్లకొని దిగాం బీచ్ రోడ్లో రాగి జావ తాగాం, చాలా బాగుంది. ఇంక మేము నడుచుకుంటూ వెళ్ళేలోపే మాకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు, ఆగట్లేదు. ఇది గురించి చూడండి వాళ్ళ డాడీని ఎలా తీసుకువెళ్ళిపోతున్నాడు. బీచ్ అంటే అంత ఇష్టము. మేమందరం సరే అని చెప్పి కొంచెం కాలువలు తట్టుకుందాం ఉన్నట్టు వెళ్ళాము. తీరా చూసి ఒక్కసారి పెద్దగా వచ్చేసింది ఫ్రెండ్స్. వాళ్ళని చూడంగానే మాకు అందరూ తడిచిపోయాం పూర్తిగా. మేము వచ్చి వెనక్కి వచ్చి మేము దులుపుకునే టైంకి బ్యాక్ సైడ్ నుంచి మా బాబు వెళ్ళిపోతున్నాడు అలా ఎదురుగా. ఎందుకంటే మోనిష్కి తెలియదు, మోనిష్కి ఆడిజం అని తెలుసు కదా మీకు, మోనిష్కి తెలియదు. ఇంకా గబుక్కున మా మరిది గారు పట్టుకున్నారు. చాలా టెన్షన్ వేసింది ఫ్రెండ్స్ అప్పుడు మాత్రం. ఇంకా తర్వాత చాలాసేపటికి రిలాక్స్ అయ్యి మేము కోలుకున్నాం. తర్వాత ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చి మేము ఎక్కడికి వెళ్ళామంటే ఋషికొండ చూడటానికి వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది కంపల్సరీ టూరిజం ప్లేసెస్ ఏముంటాయని అంటే మనకి ఋషికొండ ఒకటి గుర్తొస్తుంది కాబట్టి పిల్లలు ఏదైతే ఎంజాయ్ చేస్తారని చెప్పని పిల్లల్ని తీసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా బాబు చూసారు ఎంత హ్యాపీగా వెళ్తున్నాడు. ఎందుకంటే మా బాబు 2 years ఉన్నప్పుడు మా మోనిషిని తీసుకొచ్చాము ఋషికొండకి, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాము. చాలా ఎంజాయ్ చేశాడు. తనకి ఎంత మెమరీ ఉందంటే మీరు ఇక్కడ ఆలోచించవచ్చు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మేము ఫొటోస్ దిగి అక్కడ కూర్చోబెట్టాం బాబుని, మళ్ళీ వెళ్ళి అక్కడే కూర్చున్నాను. నేను క్లిప్ తీయలేకపోయాను. అదేవిధంగా పార్క్, మేము ఎక్కడైతే లాస్ట్ టైం వచ్చిన పార్క్ ఆడామో మాకు చెప్పకుండానే ఆ రూట్కి వెళ్తున్నాడు పార్క్కి. దీనికి మెమరీ పవర్ ఉంది, లేదని చెప్పని నేను అన్ను. స్పీక్, మనకి చెప్పినది వినడం తెలియదు, చెప్పడం తెలియదు. తనకి ఏం కావాల్సింది ఏంటి ఎలాంటి తెచ్చుకోవాలని మాత్రం తెలుసు. ఇక్కడే లాస్ట్ టైం ఆడుకున్నాడు చాలాసేపు, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి చాలాసేపు అక్కడే ఆడుకున్నాడు. ఎందుకంటే దీనికి 2 years అయినాయి. చిన్న బాబు 2 years అంటే 2.5 years అంటే చూడండి ఒకసారి ఎంత మెమరీ పవర్ బాబుకి. చాలా 2001 అనుకుంటా తనకి, అంతే 2001 అలాగా 2 సంవత్సరాలాగా. కానీ ఇక్కడ వ్యూ బాగుంది, ఫొటోస్ షూట్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. మేము ఫొటోస్ ఎక్కువ దిగాం కాబట్టి మాకు ఫొటోస్ దిగే వాళ్ళకైతే బాగా సెట్ అయ్యింది. బాగుంది. ఇక్కడ మా పాప చూడండి ఎన్ని ఆశాలు వేస్తుందో, పువ్వు వాసన చూసి అంట. ఇలా కుక్కపిల్ల ఆశాలు వేసినప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని కుక్కపిల్లని 2 కుక్కపిల్లని పెంచుకోవచ్చు అని. స్మెల్ చూసి అనంట. వాళ్ళ డాడీ అయితే మురిసిపోతున్నాడు. ఇది చూడండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా తడుచుకుంటారు. ఒక మనిషి అనుకున్నారు కదా మీరు, నేను కూడా ఫస్ట్ చూసిన ఒక మనిషి అనుకున్నాను, భయం వేసింది. తర్వాత అర్థమైంది బొమ్మలు అని. ఎంత నేచురల్గా చెక్కారో చూడండి, అసలు మామూలుగా కాదు. ఇంక మేము రిటర్న్ అయిపోయాము. మా బాబు అయితే అక్కడ ఏది చూస్తే బయట ఫుడ్ ఎలా చేయం కదా, ఇది తాగుతా, ఇది తింటా, నాకు అది కావాలి అని చెప్తున్నాడు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ కొంచెం మాట అనేసరికి మనకి చిన్న హ్యాపీనెస్ ఇస్తుంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము అక్కడైతే చాలా బాగా జరిగింది ట్రిప్ అయితే. మేము ఇక్కడ నుంచి వెళ్ళి రూమ్కి వెళ్ళి తన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫుడ్ చేసి 2కి రిటర్న్ అయిపోయాం ప్లేస్. మళ్ళీ 2కి రిటర్న్ అయిపోతున్నప్పుడు మాకు ఇక్కడ గాజులు కనిపించినాయి. చాలా ఇదివరకు అలా అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఎవరు అమ్మట్లేదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మేము చుట్టానికి వెళ్ళాను కదా, తనకి ప్రెగ్నెంట్, ఇంకా తనకి కూడా గాజులు వేసినట్టు ఉండిద్ది, ఎదురైనాయి కదా అని తనకి గాజులు వేసి మేము గాజులు తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఇక్కడ మేము అన్నవరం దగ్గర ఆగాము. అన్నవరం దగ్గర కింద ప్రసాదం అమ్ముతారని ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. నాకైతే వేడి ప్రసాదం కమ్మగా తిన్నాను నేను, చాలా బాగుండేది వేడి ప్రసాదం అన్నవరంది. ఇక్కడ ఈ 2 కోళ్ళు నెల